నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమాలో దర్శకుడు తలుచుకుంటే యాక్టర్స్ నుంచి ఎలాంటి నటన రాబట్టుకోగలుగుతారు అనడానికి నిదర్శనాలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంట్లో అన్నమయ్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికి కింగ్ నాగార్జున గారికి రొమాంటిక్ కింగ్ అన్న పేరు. అంటే నిన్నే పెళ్ళాడతా ఇలాంటి మంచి లవ్ స్టోరీస్, మజ్ను కావచ్చు, చాలా సినిమాలు ఆయన రొమాంటిక్ వేలో లవ్ ఓరియంటెడ్గా చేసిన సినిమాలు. అలాంటి నాగార్జున గారితో అన్నమయ్య సినిమా తీస్తున్నారు అని అంటే అసలు ఎలా సూట్ అవుతాడు అనుకుంటున్నారు? అంత పెద్ద వాక్యకారుణ్ణి, అంత కళాకారుణ్ణి అన్నమయ్యలో మీరు ఎలా చూపిస్తారు నాగార్జున రూపంలో అంటూ చాలా రకాల విమర్శలు వచ్చాయి. సినిమా చూశాక విమర్శించిన నోళ్ళే వేరే నోట పొగిడాయనంటే అంత అద్భుతంగా నాగార్జున గారితో రాఘవేంద్రరావు గారు నటింపజేశారు. అదొక అద్భుత దృశ్య కావ్యంగా మిగిలిపోయింది. సుమన్ గారి కెరీర్లోనే అదొక మైలురాయిగా ఉండిపోయింది. మరి ఇలాంటి అన్నమయ్య మొదట నాగార్జున గారికి కాకుండా వేరే వారి దగ్గరికి వెళితే ఆ తర్వాత అనుకోకుండా నాగార్జున గారి దగ్గరికి వచ్చిందని తెలుస్తోంది. అసలు అన్నమయ్య ప్రాజెక్ట్ ఎలా ప్రాణం పోసుకుంది, ఆ సబ్జెక్టుకి సంబంధించి ఎలాంటి హోంవర్క్ చేశారు, ఆ రికార్డుల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లాగా శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా అసలు ఆ టైంలో తండోపతండాలుగా థియేటర్లకి పోటెత్తిన సందర్భము. వెంకటేశ్వర స్వామి అంటే నిజంగా అప్పటికి మన ఎన్టీఆర్ గారిని ఆ రూపంలో దర్శించిన వాళ్ళకి సుమన్ని చూశాక లేలే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి రూపమే థియేటర్లోకి వచ్చిందా అన్నంతగా ఆయన మేకోవర్ కావచ్చు, నటన కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు అన్నమయ్య సినిమా. అసలు ఆ ప్రాజెక్ట్ అనేది రాఘవేంద్రరావు గారి మెదడులో ఎలా స్టార్ట్ అయ్యింది, ఎవరెవరి దగ్గరికి వెళ్ళేసి నాగార్జున గారి దగ్గరికి ఎలా వచ్చింది, ఆ సినిమాకు సంబంధించి ఏమైనా అద్భుతాలు మాకు. రాఘవేంద్రరావు గారికి అసలు అన్నమయ్యకి మొదట అసలు సంబంధమే లేదు. ఓకే. 1984లో అప్పుడు ఏప్రిల్లో విడుదలైనటువంటి ఆనంద భైరవి అనే సినిమా, జంధ్యాల గారు దర్శకత్వం వహించిన ఆనంద భైరవి సినిమా విజయవంతమై ఆయనకి ఎక్కడ లేనటువంటి కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన శంకరాభరణం సినిమా రాస్తున్నప్పటి నుంచి ఏంటంటే ఆయన జీవితంలో, విశ్వనాథ్ గారి జీవితంలో శంకరాభరణం ఎట్లా మిగిలిపోయిందో నా జీవితంలో అట్లా ఒక సినిమా మిగిలిపోవాలని జంధ్యాల గారు ఆయన మదిలో ఆలోచన చేసుకున్నారు. ఆ మదిలో నుంచి వచ్చినటువంటి అద్భుత దృశ్య కావ్యమే 1984లో ఆనంద భైరవి. ఆనంద భైరవి వచ్చిన తర్వాత ఏంటంటే ఆనంద భైరవి తాలూకు ఏదైతే ప్రభ ఉందో ఇందులో నుంచే ఇంకొక అద్భుతం మనం తీసుకురావాలి. ఇలాంటి ఒక ఇది నృత్యభరితమైనటువంటి కూచిపూడికి సంబంధించినటువంటి చాలా గొప్ప సినిమా. ఇవాళకి కృష్ణా జిల్లా మవ్వ తాలూకాలో ఉన్న కూచిపూడి సంప్రదాయం ఏదైతే ఉందో, కూచిపూడి భాగవతులకు సంబంధించి ఏదైతే ఉందో, ఇవాళకి తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డు చేసినటువంటి సినిమా ఆనంద భైరవి. అక్కడ పద్ధతులు కావచ్చు, ఏవైనా వాళ్ళ సంప్రదాయం కావచ్చు. ఇక్కడ ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తి ఆయనకి ఎంత స్ఫూర్తి ఇచ్చిందంటే ఇంకొక గొప్ప సినిమా చేయాలి అన్నప్పుడు సంగీతభరితమైనటువంటి సినిమా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అన్నమయ్య మదిలో మెదిలి అన్నమయ్యకి ఎవరైతే ఈ సినిమా ఎవరైతే తీశారో బిఏవి శాండిల్య గారు, సీతా పద్మరాజు గారు అని వాళ్ళు మేమే తీస్తామని చెప్పారు. జంధ్యాల గారు ఈలోపు ఆనంద భైరవి మాళవిక అని ఆవిడ చేశారు, కన్నడ నటి ఆనంద భైరవి. వీళ్ళు అమెరికాకు వెళ్ళి వచ్చారు, ఆ యాత్ర చేసి వచ్చారు, సక్సెస్ టూర్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఆనంద భైరవి ఆనందంలో ఆనంద తాండవం చేస్తుంది కదా, దానిలో భాగంగా ఈ అన్నమయ్యని ప్రారంభించాలని అనుకొని, మీరు నమ్మరు, రమేష్ నాయుడు గారే ఆనంద భైరవి సంగీత దర్శకుడు, దీనికి రమేష్ నాయుడు గారే, యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆశా భోన్స్లే గారు, నాగూరు బాబు గారు, తర్వాత వేదవతి ప్రభాకర్ గారు, వింజమూరి కృష్ణమూర్తి గారు, ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు 10 మంది గాయకులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. 4 క్యాసెట్లు అండి, 4 ఆడియో క్యాసెట్లు. ఒకసారి ఊహించండి మీరు, ఏ సినిమాకైనా ఒక ఆడియో క్యాసెట్ ఉంటుంది, 4 ఆడియో క్యాసెట్లు అనమాట. దీనికి 350 రూపాయలు డీడీ కట్టి పంపిస్తే ఈ 4 ఆడియో క్యాసెట్లు అన్నమయ్యకి సంబంధించినటువంటి కథ, ఒక పుస్తకం, ఇవన్నీ అనమాట. చిన్న అన్నమయ్య బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ చిన్నది, ఇవన్నీ కూడా పంపించేవాళ్ళు అనమాట. ఇలా సచిన్ అని నార్త్ ఇండియా నుంచి ఒక అతన్ని ఈ పాత్ర 300 మందిని ఆడిషన్ చేశారు జంధ్యాల గారు. 300 మందిని ఆ పాత్రకి. ఎందుకంటే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి అన్నమాచార్య జీవితంలో హరికీర్తనాచార్య అన్నమాచార్య ఈ సినిమా టైటిల్.
ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు అన్నమయ్యని చూపించాలి. అది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచించి 300 మందిని ఆడిషన్ చేసి అరుణ్ గోవిల్ గారు అప్పుడు రాముడిగా రామాయణంతో విపరీతంగా ఆయన పేరు తెచ్చుకోవడంతో ఆయన వెంకటేశ్వర స్వామిగా అప్పుడే నిర్ణయించుకున్నారు. జేవి సోమయాజులు గారికి ఒక ప్రధానమైన పాత్ర అనుకున్నారు. సచిన్ అని నార్త్ ఇండియన్ని తీసుకున్నారు. అయితే అది అస్సలు ముందుకు కదలాలి. అలా స్తబ్దుగా ఆగిపోయింది. 84, 85లో అనుకుని ఈ ఆడియో క్యాసెట్లు విడుదలైనాయి. మా నాన్నగారు కూడా 350 రూపాయలు డీడీ కట్టి పంపిస్తే మా ఇంటికి కూడా ఆడియో క్యాసెట్లు వచ్చినాయి. వింటూ ఉండేవాళ్ళం. వీలు వెంబడి పాటలు ఆ కీర్తనలన్నీ వింటూ ఉండేవాళ్ళం. అన్నీ రమేష్ నాయుడు గారు ఏంటంటే అన్నమాచార్య కీర్తనలకి ఆయన కొన్ని సొంత పాణీలు కట్టారు. రమేష్ నాయుడు హైయెస్ట్గా ఇందులో పాడించింది మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి చేత పాడించారు కీర్తనలు. అద్భుతం అన్నమాట. 4 ఆడియో క్యాసెట్స్. సినిమా మాత్రం రూపందుల అలా ఉండిపోయింది. అది ఉండిపోయిన తర్వాత ఏంటంటే కనమలూరి వెంకట సుబ్బయ్య గారిని హరికథ కళాకారుడు, తిరుపతి అప్పళాయిగుంట, వాళ్ళ కుమారుడు కనమలూరి శివరామయ్య గారు, వీళ్ళు హరికథలు చెప్పేవాళ్ళు. సంస్కృతాంధ్ర పండితులు అయినప్పటికీ హరికథ చెబుతుండేవాళ్ళు. దాంట్లో అన్నమయ్య హరికథ ఒకటండి. ఈ అన్నమయ్య హరికథ ఏంటంటే ఈ సినిమాకి మాటలు ఆత్రేయ గారి చేత రాయించాలని అనుకున్నారు. జంధ్యాల గారు దర్శకత్వం చేస్తూ ఆత్రేయ గారి చేత మాటలు రాయించాలని అనుకున్నారు ఈ అన్నమయ్యకి. అప్పుడు ఆ చర్చల్లో అన్నమయ్య అన్నది ఆత్రేయ గారికి బాగా ఆయన జీర్ణించుకున్నారు. ఈ వీళ్ళు ఎవరైతే హరికథ చెప్పారో హరికథ విన్న తర్వాత ఏంటంటే క్లైమాక్స్ విపరీతంగా వాళ్ళని ఆలోచింపజేసింది. ఆ హరికథలోని క్లైమాక్స్ అండి అది. ఆత్రేయ గారి దగ్గర జేకే బారవి గారు సహరచయితగా ఉన్నారు. ఓకే. జేకే బారవి గారి అసలు పేరు సుదర్శన భట్టాచార్య. ఆయన సహరచయితగా ఆత్రేయ గారి ముఖ్య శిష్యుడిగా ఉన్నటువంటి సమయం అన్నమాట. ఆత్రేయ గారు రూపొందించాలనుకున్నారు. ఆత్రేయ గారు కూడా ఆయనకి సమయము సందర్భము సంకల్పించలేదు. ఆయన అస్తమించడంతో జేకే భారవి గారి మదిలో ఏంటంటే జేకే భారవి గారి కుటుంబంలో వేదవ్యాస రంగభట్టర్ గారు వాళ్ళ అన్నయ్య గారు కావచ్చు, వేదవ్యాస శ్రీరామ భట్టర్ కావచ్చు, ఏది జేకే భారవి గారి సోదరులు, వీళ్ళందరూ ఈ అన్నమయ్య హరికథ చాలా బాగా చెప్తారు. అట్లా జేకే భారవి గారు ఈ హరికథను వంట పట్టించుకొని దీనిని సినిమా స్క్రిప్ట్గా రూపొందించి ఆయన రాఘవేంద్రరావు గారిని కలిశారు. నాగార్జున గారిని ప్రతిపాదించింది కూడా జేకే భారవి గారు. ఓకే. ఎవరు ఈ పాత్ర, అసలు ఏంటి అన్నమయ్య పాత్ర ఏంటి, అన్నమయ్య సినిమా ఏంటి, కథ మొత్తం ఆయన కథని నెరేట్ చేయడంలో జేకే భారవి గారు తర్వాత ఏంటి ఎవరైనా అంత అద్భుతంగా నెరేట్ చేస్తాడు కథ. ఆయన చాలా అద్భుతంగా ఆయనే ప్రతి పాత్రని అభినయిస్తాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ శ్రీమంజునాథ చిరంజీవి గారికి కథ చెప్పాలండి. భారవి గారిని తీసుకొచ్చారు. ఆయన అర్జున్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో, అర్జున్ గారు కదా హీరో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పకుండా శివుడి పాయింట్ ఆఫ్ వ్యూలో, చిరంజీవి గారు శివుడు వేలు కాబట్టి శివుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తాడు. ఆయన చెప్తే మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఈ పాత్ర నేనే వెయ్యాలని అనిపిస్తుంది. చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత చెప్పింది ఏంటంటే నాకు నువ్వు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పుంటే నేను అర్జున్ పాత్ర చేసేవాడిని, శివుడి పాత్ర నేను చేసేవాడిని కాదన్నారు చిరంజీవి గారు. ఆ పాత్రలో వేరియేషన్స్ ఉన్నాయి. ఆ పాత్ర తాలూకు తీవ్రత వేరు, నాస్తికుడు మళ్ళీ అని చిరంజీవి గారు. అట్లా అన్నమయ్య కథ రాఘవేంద్రరావు గారికి చెప్పడమే కాకుండా నాగార్జున గారే ఈ పాత్ర వేయాలని చెప్పింది జేకే భారవి గారు. అప్పుడు రాఘవేంద్ర గారు నాగార్జున ఎందుకు అని అడిగారు. అడిగితే భారవి గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే వాళ్ళ నాన్న విప్రనారాయణ వేశారు, మహాకవి కాళిదాసు వేశారు, భక్త జయదేవ వేశారు, తెనాలి రామకృష్ణ వేశారు. అంటే భక్తిరస ప్రధానమైన పాత్ర. మహాకవి క్షేత్రయ్య, అమరశిల్పి జక్కన్న, ఆ భక్త తుకారం అలా తీసుకుంటే, చక్రధారి తీసుకుంటే ఏంటంటే నాగేశ్వరరావు గారి జీవితంలో భక్తిరస ప్రధానమైనటువంటి సినిమాలు ఇన్ని కనిపిస్తాయి మనకు. కాబట్టి ఆయన వారసుడు కాబట్టి నాగార్జున వేస్తేనే రక్తి కట్టించగలడు అని చెప్పి ఒప్పించి ఆయన సినిమా షూటింగ్ జరుగుతుంటే నందకం ఉంటుంది కదా, నందకమే వెంకటేశ్వర స్వామి నందకమే కదా అన్నమయ్యగా ఆవిడ గర్భంలో ప్రవేశించిందని చెప్తారు కదా. చిన్న చాకుని పెట్టి తెస్తున్నారంట షార్ట్ ఇంట్రడక్షన్. అంటే అసలు ఆయన జననం అన్నమయ్య వేటూరు గారు రాసిన అది అద్భుతమైన పాట. అప్పుడు భారవి గారు వచ్చి ఫైల్ విసిరేసి వెళ్ళిపోతున్నాడంట. విన్సెంట్ గారు అడిగారంట సినిమాటోగ్రఫర్, ఏంటి ఫైల్ విసిరి కొట్టి వెళ్ళిపోతున్నట్టు, నందకం అంటే ఇంత పెద్ద కత్తి మీరు చిన్న చాకు పెట్టి షాట్ తీస్తాం, దానిదేముంది చెప్తే పెద్ద కత్తి తెప్పించి తీస్తాం కదా షాట్, దానికి అలిగి ఫైల్ విసిరి కొట్టి వెళ్ళిపోవాలా మీరు. ఆ సినిమా ఏంటంటే అండి వాళ్ళకి అసలు గ్రాఫిక్స్లు మరొకటి ఇంకొకటి ఇట్లాంటివి ఏవీ లేని సమయంలో 96లో ఆ సినిమా రూపొంది 97లో విడుదలైతే మీకు కేవలం కెమెరాకు సంబంధించినటువంటి
కెమెరాతో చేయగలిగినటువంటి లైటింగ్తో చేయగలిగినటువంటి అద్భుతాల్లోనే అంత అద్భుతాన్ని విన్సెంట్ గారు వెలయించారు మనకు. విఎఫ్ఎక్స్ల కాలం కాదు కదా మీకు. భాస్కర్ రాజు గారు ఆర్ట్ డైరెక్టర్, గుర్తుంది ఇప్పటికి నాకు పేరు. భాస్కర్ రాజు గారు చేసినటువంటి అద్భుతం. అసలు మనం సినిమా గురించి మనం మాట్లాడుకోవడం అంటే అది ఎట్లా ఉంటుందంటే దాన్ని మనం ఏ విధంగా మనం చెప్పగలం చెప్పండి. క్యారెక్టర్స్ ఎంపిక అనేది ఎట్లా అంటే సుమన్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది, సుమన్ గారే సెట్ అవుతారని ఎలా అనిపించింది? అది వాళ్ళందరి చర్చల్లో నుంచి వచ్చినటువంటి అరుణ్ గోవిల్ గారిని అనుకున్నారు అప్పుడు కూడా. ఎందుకంటే అరుణ్ గోవిల్ గారు ఏడుకొండల స్వామిని ఒక సినిమా చేశారు అప్పటికి, కమలాకర్ కామేశ్వర్ గారు దర్శకత్వం. అరుణ్ గోవిల్ గారినే తీసుకురావాలి ఇట్లా ఏదో అనుకుని, లేదు ఇంకేదో కావాలి ఇంకెవరో కావాలంటే అసలు ఆ ఎత్తు ఆ వర్చస్సు ఎవరికి ఉంది ఇట్లా కూర్చున్నప్పుడు ఏంటంటే సుమన్ గారు వాళ్ళ ముందు మెదిలారు. అసలు సుమన్ గారు భయపడిపోయారు ముందు చెప్పగానే, ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఏంటంటే. బాగా గుర్తుంది, సినిమా ఓపెనింగ్ చేయాలని నాగార్జున గారి మీద ఓపెనింగ్ షాట్ తీయాలి ఇట్లా అనుకుని అట్లా అనుకుని ఏది అవ్వకుండా వెంకటేశ్వర స్వామి తీద్దాం అనుకున్న తర్వాతే ఓపెనింగ్ షాట్ వాళ్ళు ముహూర్తపు షాట్ తీయగలిగారు. వెంకటేశ్వర స్వామి గెటప్ మీదే ముహూర్తపు షాట్ తీయగలిగారు. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రదాడ. నాగార్జున గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చిందండి, జాతీయ పురస్కారం. కీరవాణి గారికి జాతీయ పురస్కారం వచ్చింది. అవి అన్నమాచార్య సంకీర్తనలు అయినప్పటికీ సినిమా మొత్తానికి కీరవాణి గారు చేసిన నేపథ్య సంకీర్తనలు కాసేపు పక్కన పెడితే, ఎందుకంటే వాటికి అప్పటికే ఒక వరుస ఒక స్వరము అవన్నీ ఉన్నాయి, వాటికి ఇతరత్ర ఆర్కెస్ట్రేషన్స్ అద్భుతంగా చేసిన నేపథ్య సంగీతంతో ఆయన ఎక్కడ లేనటువంటి ఆ బిగు తీసుకొచ్చారు కీరవాణి గారు. కాబట్టి మనం దాని గురించి మనం మాట్లాడటానికి మన శక్తి మన స్థాయి సరిపోదు. తిరుమల సెట్టు వేయడం కావచ్చు, సుమన్ గారి మేక్ ఓవర్ కావచ్చు, తర్వాత నాగార్జున గారి ట్రాన్స్ఫర్మేషను, మరదళ్ళు కస్తూరి, ఇటు రమ్యకృష్ణ పిక్చర్ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా ఇష్టం సినిమాలో. అలివేలు మంగతయారుగా భానుప్రియ గారును శ్రీకన్య గారు ఇద్దరు అసలు ఆ ప్రసాదం తీసుకొని తిరుమల కొండ గురించి చెప్తున్నప్పుడు వచ్చే ఆ ధ్వని కావచ్చు, అందరు నడక మార్గంలో వెళ్తూ ఉంటే నారదుడు వచ్చేసి చేసిన తప్పేంటి అని చెప్పడం కావచ్చు, ఒక్కటేంటి అసలు కళ్ళకు కట్టినట్టు చూపించిన విధానము. చివరికి ఆయన చనిపోతాను అన్నప్పుడు నాకు విశ్రాంతి కావాలి అని అంటే, నువ్వు విశ్రాంతి తీసుకుంటే జోలపాట పాడేది ఎవరు, మా సరస్సు సల్లాపాల గురించి మాట్లాడేది ఎవరు అంటే, ఇన్ని మీరు విన్నారా అన్నట్టు నాగార్జున గారు ఒక ఎక్స్ప్రెషన్, ఇంకా ఇంతకు మించి కావాలి తండ్రి అనేసి రూపొంది విడుదలై విజయవంతమైన సందర్భంలో జంధ్యాల గారు జీవించే ఉన్నారు. అప్పటికి 99లో జంధ్యాల గారు కాలం చేసింది. ఆయన ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి ప్రస్తావన ఎక్కడ చేసినట్టు లేరని నాకు అనిపిస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే 96లో మీకు నిన్నే పెళ్ళాడతా చేసి, నిన్నే పెళ్ళాడతా ఒక జ్వరం అన్నమాట, సినిమా ప్రేమికులకి ప్రియులకి ఒక జ్వరంలాగా నిన్నే పెళ్ళాడతా పట్టుకుంది. అసలు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నడిచినా మాట్లాడినా ఆ పాత్ర ఇవన్నీ అసలు టాబు నాగార్జున గారి కెమిస్ట్రీ ఒక జ్వరం నిన్నే పెళ్ళాడతా సినిమా. 97లో వెంటనే వేసవికి అన్నమయ్యగా వచ్చి ఒప్పించడం అంటే అసలు ఏం మస్తకాపాదం ఆపాద మస్తకం లాగా ఉంటుంది, అసలు సంబంధం ఉండదు అసలు. ఆ టైంలో దాన్ని ఆ పిక్చరైజ్ చేసిన విధానము అసలు తండోపదండాలంట కదా థియేటర్స్కి ఒక్కొక్కరు. చూసిన వాళ్ళు 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు సీనియర్ థియేటర్స్కి 10 సార్లు అండి, 10 సార్లు వెళ్ళిన వాళ్ళు. సినిమా ఆడుతూనే ఉండేది 100 రోజులు, 125 రోజులు, 150 రోజులు, 175 రోజులు. సినిమాకి శతదినోత్సవం వేడుక చేయలే. ఎందుకు చేయలేదంటే ఆ శతదినోత్సవం రోజు ఏదైతే ఉందో ఆ రోజు మన నటీనట్లు యూనిట్ సభ్యుల్ని అందరినీ దొరస్వామిరాజు గారు తిరుమలకు తీసుకొచ్చి దర్శనం చేసుకుని తిరుమలంతా పర్యటించారు. వీళ్ళు తిరుమలంతా పర్యటించి అందరికి భక్తాదులందరికీ నమస్కారం పెట్టుకుంటా వెళ్ళారనమాట. అది గుర్తుంది నాకు. ఇంకా అది మాకు అది ఆ టైంలో స్కూలింగ్ కాబట్టి థియేటర్లో చూసి అదృష్టం దక్కలేదు. కానీ ఇప్పటికీ అంటే సుమన్ గారు ఎన్ని సందర్భాల్లో రాష్ట్రపతి గారు అప్పుడు స్పెషల్ షో వేసుకొని ఆయన పక్కన కూర్చొని చూశాను అనేసి అని, సినిమా అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు భక్తి భావాలతో నాన్ వెజ్ తినకుండా చెప్పులు వేసుకోకుండా ఒక్కొక్కరము లీనమైపోయి చేయడం కావచ్చు. అసలు బాపు రమణ గారు తీసిన సంపూర్ణ రామాయణం తర్వాత మళ్ళీ అంత భక్తిరస ప్రధానమైన సినిమా తెలుగు సినిమా చరిత్రలో అన్నమయ్య అండి. ఎందుకంటే నిజంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వచ్చి ఒక గాయకుడి పల్లకి మోయడము అన్న సీన్, అది క్లైమాక్స్ అద్భుతం అండి. ఎందుకంటే భగవంతుడు
నువ్వు నా గురించి ఇన్నికి వేల కీర్తనలు రాసావు కదా, నువ్వు ఒక కీర్తన ఆలపిస్తే వినాలనుందని భగవంతుడు అడగడం వచ్చి భక్తుడిని అనేది ఒక అద్భుతమైన క్లైమాక్స్. క్లైమాక్స్లో అలాంటి క్లైమాక్స్ మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడ చూడలేము, చూడబోము అట్లాంటి క్లైమాక్స్. జీవించిపోయారు ఒక్కొక్క ఆర్టిస్ట్ సీరియస్గా. అది ఆలోచన ఎవరికి వచ్చినా ఒక అద్భుత ఎవరి మదిలో మెదిలినా, జంధ్యాల గారి మదిలో మెదిలిందా, ఆ తర్వాత ఆత్రేయ గారి మదిలో మెదిలిందా, వాళ్ళందరినీ జేకే భారవ్ గారు ఆవహించి రాయించారా. కనుమలూరి సుబ్బరామయ్య గారు, కనుమలూరి శివరామయ్య గారు వాళ్ళు తిరుపతిలో వాళ్ళు రూపొందించినటువంటి అన్నమయ్య హరికథ, దాన్ని వీళ్ళు ప్రచారం చేశారండి. జేకే భారవ్ గారి కుటుంబ సభ్యులు అన్నమయ్య హరికథని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు, చాలా గొప్పగా ప్రచారం చేశారు. ఒక డైరెక్టర్కి ఒక్కొక్క స్టాండ్ అనేది ఉండదు, అన్ని కలగాపులుగా చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ఈ పంథాలోనే ఉండేవాళ్ళు. కళాత్మక సినిమాలు అని అంటే కె విశ్వనాథ్ గారు, కమర్షియల్ సినిమాలు అంటే రాఘవేందర్ రావు గారు, మెసేజ్ ఓరియంటెడ్ అంటే బాలచందర్ గారు అన్నట్టుగా ఒక స్టాంప్ అనేది పడిపోయింది కదా. కేఎస్ఆర్ దాస్ గారు ఫుల్ మాసు యాక్షన్ సినిమాల డైరెక్టర్ అండి. ఆయనకేంటి, నేను ఫీల్ గుడ్ మూవీ తీయగలను నేను నిరూపించుకోవాలి ఆయనకు ఒక కోరిక. పాపం గిరిజా కళ్యాణం ఒక సినిమా తీశాడు శోభన్ బాబుతో. దర్శకుడిగా ఆయన పేరు వేసుకోవడానికి భయపడ్డ టైటిల్స్లో ఆయన ఎన్ని టైటిల్స్ వేసుకుంటాడు, డైరెక్టెడ్ బై కేఎస్ఆర్ దాస్ని. ప్రేక్షకులు ఎక్కడన్నా కేఎస్ఆర్ దాస్ అనగానే ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఓకే, ఎక్కడ సినిమా స్పాయిల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది సినిమా, మీకు ఎంత బాగుంటుంది అంటే ఒక ఎపిసోడ్ ఉంటుంది మీకు గిరిజా కళ్యాణం సినిమాలో, సెకండ్ హాఫ్ ఒక ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ఎపిసోడ్. అదే మన్మధుల్లో త్రివిక్రమ గారు తీసుకొచ్చి దాన్ని యాజిటీస్గా అంశు ఆ ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఎపిసోడ్ ఇది నాగార్జున గారు అట్లా ఇది అవటం అదంతా గిరిజా కళ్యాణం ఎపిసోడ్ అది. ఓకే, అందులో యాజిటీస్గా తీసుకొచ్చి ఇచ్చేసారు. చంద్రమోహన్ గారు ఇంట్లో అమ్మాయి ఉంటుంది అంశు, నాగార్జున గారు, అది ఆ ఎపిసోడ్ అనమాట, అది యాజిటీస్గా చేశారనమాట. అలా రాఘవేంద్రరావు గారు ఏంటంటే అన్నమయ్యకి వచ్చేటప్పటికి ఆయన కళ్ళు మూసుకుని ఒక దృశ్య కావ్యాన్ని నేను ఎందుకు, ఒక శంకరాభరణాన్ని నేను ఎందుకు సృష్టించలేను, ఒక సాగర సంగమాన్ని నేను ఎందుకు సృష్టించలేను. వాళ్ళకి ఆ విద్య వచ్చు, ఆ విద్య వచ్చు కాబట్టి అంత అద్భుతంగా తెర మీద ఆవిష్కృతమైంది. ఇప్పటికీ ఎప్పటికీ ఎవరు టచ్ చేయలేని సినిమా, టచ్ చేసిన అద్భుతంగా రాదు. అంత తన్మయత్వంతో జనాలు కూడా చూసే పరిస్థితులు కూడా లేవు. నిజంగా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సండి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.